సమస్య తెలిసిన వాళ్లే అంతగా ఇన్వాల్వ్ అవ్వగలరు, అందరికీ అర్థం అయ్యేలా చెప్పగలరు. ఈ 2 లక్షణాలు నేను నీలో చూశాను. అందుకే ఈ బాధ్యత నీకప్పగిస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ని నేను ఊహించిన దానికన్నా సక్సెస్ చేస్తావని నాకు నమ్మకం ఉంది. సరేనమ్మా, మీ నమ్మకానికి నా కష్టం హామీ. మా అందరికీ ఇష్టమైనప్పుడు ఇక హామీలు ఎందుకమ్మా? మనసు పెట్టి చేసే పని, వచ్చే విజయం కేవలం పరిష్కారం మాత్రమే కాదు, పురస్కారం అందేటట్లు చేస్తుందని ఇదే చక్కని ఉదాహరణ. మొత్తానికి వాగ్దేవి మనసు కరిగి సరస్సు మీద కోపం తగ్గుతున్నట్టుంది. త్వరలోనే అసలు విషయం కూడా చెప్పించేస్తే ఓ పనైపోతుంది. ఫ్రెండ్, నాకు కేక్ పార్టీ ఇవ్వాలి, సరేనా? సరేనమ్మా. చాలా అంటే చాలా సాయం చేసిన నీకు అడగకపోయినా పెద్ద పార్టీ ఇస్తానమ్మా, సరేనా? అమ్మగారు, ఈ సంతోష సమయంలో మీ అందరి ముందు ప్రీతి గారి గురించి ఒక నిజం చెప్పాలమ్మా. ప్రీతి గురించా? ఏంటది? చెప్పనా ప్రీతమ్మ? ఏంటి? దేని గురించి? ఇంకా దేని గురించి? ఈ ప్రాజెక్ట్ గురించి, నాకొచ్చిన ఉద్యోగం గురించి. అమ్మగారు, నిజం చెప్పాలంటే దీనంతటికీ కారణం ప్రీతమ్మే. నేనా? నేనేం చేశాను? అదేంటమ్మా అలా అంటారు? మీరు నా పేరు చెప్పడం వల్లే కదా నేను ముందుకొచ్చాను, ప్రాజెక్ట్ గురించి చెప్పాను, అమ్మగారి మెప్పు పొందాను. ఇదంతా మీ వల్ల కాక ఇంకెవరి వల్లమ్మా? ఇలా జరుగుతుందని నువ్వు ఊహించలేదు కదా ప్రీతి? ఊహించకుండా ఎలా ఉంటుందన్నయ్య? తనకి వాణి టాలెంట్ గురించి మనకన్నా బాగా తెలుసు. అందుకే మనకి రాని థాట్ తనకొచ్చిందన్నయ్య. వాణికి ఈ కొత్త బాధ్యత వచ్చింది, అంతే కదా ప్రీతి? దాని గెలుపుతో ఒక్కొక్కరికి చాలా పొగరు పెరిగింది. దీనికి బుద్ధి చెప్తే కానీ అందరూ ఒక కంట్రోల్లోకి రారు. యా ప్రీతి, యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. వాణి మీద నీకున్న నమ్మకానికి చాలా హ్యాపీగా ఉంది. ఒక్కోసారి మనం అనుకోకుండా అలానే లక్ కలిసొచ్చేస్తుంది ఆంటీ. వాణి విషయంలో కూడా జరిగింది అదే. ఏ ప్రీతి, లక్ ఒకటే కాదు, వాణి ఎఫర్ట్స్ కూడా ఉన్నాయి కదా ప్రీతి.
అవునా కాదా? హ్మ్, యా యా రాహుల్, ఐ వాజ్ సపోజ్ టు సే దాట్. తనకి రెస్పాన్సిబిలిటీ నీ వల్లే వచ్చింది కాబట్టి ఆఫర్ లెటర్ కూడా నువ్వే రెడీ చేస్తే బాగుంటుంది. విల్ యూ? వాట్ హ్యాపెన్ ప్రీతి? ఆంటీ అది నాకు కొంచెం టయర్డ్గా ఉంది. హో, సరే సరే, ముందందరూ వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, మనందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. గో గో గో. ఓకే ఆంటీ. గో రా. ఆగు. వాట్ హబీ? నీకు ఫీవర్ ఉందా? అవును. ఈ నీరసం, రాత్రి వచ్చిన జ్వరం ఏమైంది? ఇన్స్టెంట్లా ఎప్పటికప్పుడు వచ్చి వెంటనే పోయాయా? అంటే ఇదంతా ప్రెజెంటేషన్ ఎస్కేప్ చేయడానికి చేసే నాటకమా? నాటకాలు ఎందుకు ఆడుతాను? నేనే ప్రెజెంటేషన్ ఇచ్చుంటే ప్రాజెక్ట్ హెడ్ అయ్యేదానని బాధపడుతూ ఉంటే ఇంట్లో ఒంటరిగా ఉండటం ఎందుకని వచ్చాను తప్ప ఎస్కేప్ అయ్యే ఆలోచనే నాకు లేదు. ఊరికే మీరు మీ డౌట్స్. హా, ప్రీతి, నీకు అపాయింట్మెంట్ లెటర్ ఫార్మెట్ తెలుసు కదా? యా ఆంటీ తెలుసు. ఓకే, సో స్టార్ట్ చేయి. ఓకే చెప్పండి. Dear Vani, congratulations. After keen observation of your extraordinary talent, knowledge, and ideas on women empowerment and social awareness. Preeti, type chesava? యా. Okay. Next, we are pleased to inform you that you have been appointed as the chairperson of the Alphabet Project. అమ్మగారు. రావాణి, వాణి, నీ అపాయింట్మెంట్ లెటరే రెడీ అవుతోంది. We are very happy to share. ఏమైంది ప్రీతి? తెలీదు, సడన్ గా హెడేక్ వస్తుంది. ఐస్ కూడా చాలా స్ట్రెయిన్ అవుతున్నాయి. మేబీ మార్నింగ్ నుండి టయర్డ్గా ఉండడం వల్లనేమో. అవునా? సో మరి ఈ లెటర్? వాణి, నువ్వు టైప్ చేయి. ఏంటి? నేనా? ఏ, నీకు టైప్ చేయడం రాదా? అంటే మీ అంత వేగంగా చేయలేనమ్మా. తన అపాయింట్మెంట్ లెటర్ తనే టైప్ చేసుకోవడం ఏంటి ఫన్నీగా? ఫన్నీ కాదా ఆంటీ, తనకి కూడా ఫార్మాట్ తెలియాలి కదా.
ఆర్ యూ ఓకే విత్ దిస్ వాణి? టైప్ చేస్తావా? అయ్యో చేస్తుందా ఆంటీ? కమాన్ వాణి, ఎంతో ఉండదు, జస్ట్ 3 or 4 lines అంతే. అంతేగా ఆంటీ? యా, యాక్చువల్లీ అంతే. సరేనమ్మగారు. ప్రీతి, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఓకే ఆంటీ. వాణి, మిస్టేక్స్ లేకుండా, అదే తప్పులు లేకుండా కరెక్ట్గా టైప్ చేయి, ఓకేనా? బాయ్ ఆంటీ. యా వాణి, స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేయి. వీఆర్ వెరీ హ్యాపీ టు షేర్ దట్ విత్ యూ. యూ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. అంత ఫాస్ట్గా టైప్ చేస్తున్నావేంటమ్మా వాణి? చూడండి. అమ్మగారు అయిపోయాక చూడండి అమ్మా. యా, ఓకే. బెస్ట్ రిగార్డ్స్, వాగ్దేవి. ఓకే, దట్స్ ఇట్. బయట ప్రింటర్ ఉంది, ప్రింట్అవుట్ తీసుకుంటా, సైన్ చేసేస్తాను. సరేనమ్మగారు. అమ్మగారు. ఏమని? ఏమైంది? అంటే రేపు దశమి, మంచి రోజు, మొదటి ఉద్యోగం కదా అమ్మగారు, అందుకే రేపు ఉదయాన్నే తీసుకొస్తాను, సంతకం పెట్టండి. సరే వాణి, నీ సెంటిమెంట్స్ నేనెందుకు కాదనడు? రేపే సైన్ చేస్తాను. అలాగే అమ్మగారు. దశం పేరు చెప్పి ఒక్క రాత్రిలోనే నీ దశ మార్చుకోవాలని చూస్తున్నావా సరస్సు? ఇట్స్ ఇంపాసిబుల్. నిన్ను ఇక్కడి నుండి బయట గెంటేయాలనుకున్నా ఈ చేతులు అపాయింట్మెంట్ లెటర్ ఇలా రాస్తాననుకున్నా. ఈరోజు మీటింగ్లో లీక్ అవ్వకుండా మిస్ అయిన సీక్రెట్స్ అన్నీ ఇప్పుడు రివీల్ అవుతాయి, చూస్తుండు. అమ్మగారు ఇంగ్లీష్ సినిమాలో హీరోయిన్లా గడగడ మాట్లాడుతుంటే నా గుండె దడదడలాడిందంటే నమ్మండి.
ఏంటమ్మా ఇలా జరిగింది? రేపు నువ్వు ఈ కాగితం ఇవ్వకపోతే రేపు మెచ్చుకునిచ్చిన ఉద్యోగమే పోతుంది. ఎన్నాళ్ళు దాచిన నిజం బయటపడిపోతుంది. అంతా ఆ ప్రీతి వల్లే. తలనొప్పి నాటకం ఆడి నన్ను ఇరికించింది. తప్పు ప్రీతిది కాదు, నీదే. అవును, లేకపోతే ఆ సమయంలో ఎవరైనా జ్యూస్ తీసుకెళ్తారా? అంటే పని చేసుకుంటున్నారు కదా అని తీసుకెళ్ళాను మామయ్య. ఆ ప్రీతి గురించి తెలిసి కూడా ఏంటమ్మా నువ్వు ఇది? ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు మామయ్య. సరసు, నీకు ఫోటోజెనిక్ మెమరీ ఉంటుంది కదా, ఒక్కసారి గుర్తు తెచ్చుకొని చెప్పు, నేను టైప్ చేస్తాను. లేదు బాబు, అమ్మగారు చెప్తున్నంతసేపు భయం కంగారే తప్ప ఏమీ వెళ్ళలేకపోయాను. సరసు, లేదు సరసు, కొంచెం కాన్సన్ట్రేట్ చేయి, నీకు గుర్తొస్తుంది. సరసు, నీకు ఎగ్జాక్ట్ గుర్తు రాకపోయినా పర్వాలేదు, నువ్వు చిన్న హింట్ ఇచ్చిన చాలు. నేను అన్నయ్య మేనేజ్ చేస్తాను సరసు. లేదు బాబు, అమ్మగారి మొహం, నా భయం, తెల్ల తప్ప ఒక్క పదం కూడా నాకు గుర్తు రావడం లేదు. ఏంటమ్మా ఇది? డాడ్, అన్నయ్య ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య? మనకి చిన్న ప్రాబ్లం వస్తే చాలు, చాక్లెట్ చుట్టూ చీమల కన్సల్ట్ చేయడానికి వచ్చేస్తారు. ఏంటి, సరస్సుని మళ్ళీ బుక్ చేసినట్టున్నావు? కాదు, ల్యాప్టాప్లో పెట్టి ఫోల్డ్ చేశాను. ఆంటీ డిక్టేషన్ చెప్తుంటే ఏం చేయాలో అర్థం కాక అక్కడ దిక్కులు చూసి ఇక్కడ దిక్కు తోచిన స్థితిలో ఉంది. అంటే దీన్ని కాపాడే దిక్కే లేదంటావా? బాగా అయింది. ఇప్పటివరకు ప్రజెంటేషన్ అంటే అందరూ డిజిటల్గాను లిటరల్గాను ఇచ్చారు, కానీ ఇంత సింబాలిక్గా అందరికీ అర్థమయ్యేటట్టుగా ఇవ్వటం, మీ ఆర్గనైజేషన్ మోటోని చెప్పడం చాలా బాగుంది. రియల్లీ వెరీ నైస్. ఈ ప్రాజెక్ట్ మీ ఇన్స్టిట్యూట్కే చెందాలి. వాగ్దేవి వాళ్ళ కాన్సెప్ట్ కాపీ కొట్టాను కదా, ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అనుకుంటే ఆ సరస్సు వచ్చి మొత్తం నాశనం చేసింది. అసలు ఆ ప్రీతి ఇది, దాని సంగతి చెప్పాలి. చెప్పండి ఆంటీ. ఏంటి చెప్పేది? ప్లాన్ చేశాను,
పక్కా స్కెచ్ వేశానని సరస్సుని ప్రెజెంటేషన్ ఇవ్వడానికి పంపించావు. అదేదో ఘనతలా ఫోన్ చేసి మరీ షేర్ చేశావు. అది చేసిన సిల్లీ మిస్టేక్స్ వల్ల ఆ ఫ్యామిలీ మొత్తం నాశనం అవుతుంది అనుకుంటే సక్సెస్ పార్టీ చేసుకున్నారు. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదా ఆంటీ? ఊహించాలి. మన గురించి వాగ్దేవికి తెలియకుండా ఉండేలా యాక్షన్ తీసుకో. అంటే నువ్వు నీ పర్సనల్ విషయాల మీద కాన్సన్ట్రేట్ చేశావు. ఇలా ప్రాబ్లం క్రియేట్ చేశావు. అవును, ప్రాబ్లం క్రియేట్ చేశాను. మీకు కాదు, ఆ సరస్సుకి.